ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము మరొక దినము చూసాం. నూతన సంవత్సరంలో ఎన్నో ఈవులు, ఎన్నో మేలులు దేవుడు మన పట్ల చెయ్యాలని నూతన వాగ్దానములతో నింపి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనము చదివాము కదా. ఇక్కడ యెహోవా యందలి భయము జ్ఞానములకు మూలము. అలాగే ఎవరెవరు ఆయన శాసనము అనగా దేవుని యొక్క వాక్యమును లోబడతారు, మంచి వివేకము గలవారుగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానము అలాగే మంచి వివేకము, ఈ రెండు విషయాలు రాయబడింది. ఎవరెవరైతే దేవుని అందలి భయము కలిగి ఉంటున్నారో వారికి జ్ఞానం వస్తుందని, ఎవరెవరు దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నారో వారు మంచి వివేకము సంపాదించుకున్నవారని ఇక్కడ రాయబడుతుంది. అయితే జ్ఞానము అలాగే మంచి వివేకము ఈ రెండు ఎప్పుడైతే మనుషుల దగ్గర ఉంటుంది, వారు ఆత్మికంగా, శారీరకంగా, మానసికంగా అలాగే సామాజికంగా కూడా చక్కగా నడిచి ముందుకు సాగిపోతారు. ఏ విషయంలో వారికి భయం ఉండదు. చూడండి, ఒక మనిషికి జ్ఞానము లేదు, వివేకము లేదు అంటే వారు ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటారో మీరు గమనించండి. వాళ్ళు ఎలా నడవాలో వాళ్ళకి తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితోనే ఎలాగా సంబంధము కలిగి బ్రతకాలో అది కూడా తెలియదు. దాన్ని బట్టి లోకములో వారికి మనశ్శాంతి ఉండదు, వారు చక్కగా బ్రతకలేరు. అంతే మాత్రం కాదు, మనకు జ్ఞానము లేకపోతే మనము ఏ విషయంలో కూడా వర్ధిల్లలేము. మనం రోజు రోజుకే దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతాం. అందుకు వాక్య గ్రంథంలో జ్ఞానము అలాగా వివేకము అన్నది మనకు ఎంతో అవసరమని దేవుడు రాయించారు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, మంచి వివేకము ఇచ్చేవాడు ఆయనే. అందుకు ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే ఆయన అందులో భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు అన్న మాట విన్నప్పుడు, మన ఊహలో దేవుని గురించి ఆలోచించినప్పుడు మనం భయపడాలి, గడగడలాడాలి. అందుకు ఎప్పుడైతే మనము ఆయన అందలి భయభక్తులు కలిగి ఉంటామో, మనం పాపము చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞలను లేక వాక్యమును 100% లోబడడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకు మనకు వివేకము కూడా దేవుడు ప్రసాదిస్తారు. అయితే ఈరోజు మనం ఆలోచిద్దాం, ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞానవంతులుగాను మంచి వివేచన కలిగిన వ్యక్తులుగాను ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే ఈ జ్ఞానము వివేచన మనకు కావాలంటే ఆయన అందులి భయభక్తి మరియు ఆయన వాక్యము లోబడే స్వభావము మనకు ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దామా. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. నీవు జ్ఞానస్వరూపి అయిన దేవుడి ఉన్నావు. నీవు వివేకము ఇచ్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. అందుకనికి స్తోత్రం. జ్ఞాన వివేకము లేకుండా మేము లోకములో చక్కగా బ్రతకలేము అని నేర్చుకున్నాము. మాకు జ్ఞాన వివేకము కలిగిన హృదయము దయచేయని నేను అడుగుచున్నావు తండ్రి. ప్రభువా, ఎంతమంది వీడియోలో ప్రార్థనలో ఏకీభవించారు
వారి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరములు నూతనమైన జ్ఞానము, అలాగని వివేచన శక్తి, మంచి వివేకము ఇచ్చి నడిపించుమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.